హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం అలైనర్ కంపెనీ నుంచి వచ్చిన ఒక జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాంట్రాక్ట్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం. అదే అండి, డాక్యుమెంట్ రివ్యూ స్పెషలిస్ట్. ఈ రోల్ కి అప్లై చేయడానికి అర్హతలు ఏంటి, అసెస్మెంట్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ వచ్చేసి మనకి నేను ఒకటి చెప్పాలి. ఒక ముఖ్యమైన గమనికండి. ఏ జెన్యూన్ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి మీ దగ్గర రూపాయి కూడా డబ్బులు అడగదు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఉచితం. అలాగే ఈ కంపెనీలో పేమెంట్స్ అనేవి నోటిఫికేషన్ లో ఇచ్చారు. $40 నుంచి $120 వరకు అనేవి మీరు రాసే అసెస్మెంట్ టెస్ట్ క్లియరెన్స్, అలాగే ప్రాజెక్ట్ రకం మరియు మీ స్కిల్ పై ఆధారపడి ఉంటాయి. సో ఎటువంటి ఫిక్స్డ్ లేదా గ్యారంటీ ఇన్కమ్ అయితే ఆఫర్స్ ఉండవు. అది మీ టాలెంట్ ని బట్టే ఉంటుంది ఏదైనా. సో ఇక జాబ్ వివరాల్లోకి వెళ్తే, అలైనర్ అనేది ఏఐ సిస్టమ్స్ మరియు లాంగ్వేజ్ మోడల్స్ ని శిక్షణ ఇచ్చే ప్లాట్ఫామ్ అన్నట్టు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏఐ జనరేట్ చేసిన ఆర్టికల్స్, రిపోర్ట్స్, ఫోరంలు మరియు వివిధ రకాల డాక్యుమెంట్లను చదవాలి. వాటిలో ఉన్న ముఖ్యమైన డేటా మరియు పాయింట్లను వర్గీకరించి అంటే క్లాసిఫై చేసి సరైన లేబుల్స్, ట్యాగింగ్, అనోటేషన్స్ ని కేటాయించాలి. సో ఏఐ ఇచ్చిన సమాచారంలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. సో మనకి పని సమయం వచ్చే వరకు ఇది ఫ్రీలాన్స్ అండి. ఫ్రీలాన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాంట్రాక్ట్ వర్క్. సో వారానికి 10 నుంచి 40 గంటల వరకు మీ వీలుని బట్టి పార్ట్ టైమ్ గా లేదా ఫుల్ టైమ్ గా వర్క్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి. మరి దీనికి మనకి అర్హతలు ఏంటంటే, ఈ రోల్ కి అర్హతలు చాలా సింపుల్. ఇంగ్లీష్ డాక్యుమెంట్లను సరిగ్గా చదివి అర్థం చేసుకునే రీడింగ్ కాంప్రహెన్షన్ ఉండాలి. అలాగే చిన్న చిన్న వివరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించే మైండ్ సెట్ ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా ఏఐ, లీగల్ లేదా డాక్యుమెంట్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. సో డిగ్రీ ఉన్నవారు, ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు, గృహిణులు లేదా ఇతర ఉద్యోగులు, ఏదైనా పార్ట్ టైం ఇన్కమ్ గా చూస్తున్న వాళ్ళు ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎలాంటి తప్పులు లేకుండా చేయండి. సో డిస్క్రిప్షన్ లో ఉన్న అధికారిక లింక్ ద్వారా అలైనర్ జాబ్ పేజ్ కి వెళ్ళండి. అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు కంపెనీ నుండి ఇంగ్లీష్ రీజనింగ్ స్కిల్స్ పై ఒక ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయితేనే మీకు ఆన్ బోర్డింగ్ మరియు ప్రాజెక్ట్ అసెస్మెంట్స్ లభిస్తాయి. కాబట్టి అసెస్మెంట్ చాలా శ్రద్ధగా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మనము అప్లై నౌ క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనకి రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేయగానే అందులో ఉన్న డీటెయిల్స్ని సిస్టమ్ ఆటోమేటిక్గా ఫామ్లోకి రీడ్ చేసేసుకుంటుంది. సో రెజ్యూమ్ ఆటోఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలి. సో ఆ తర్వాత మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మీ బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత ఫోన్ నెంబర్, లొకేషన్, నెక్స్ట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ యాడ్ చేయండి. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్, మీకు వచ్చిన భాషలు ఇంగ్లీష్, తెలుగు మొదలైనవి, మీ పని ప్రాధాన్యతలను సెలెక్ట్ చేసేసుకోండి. సో వివరాలని చెక్ చేసుకున్నాక ఫారం సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ రివ్యూ అయ్యి మీ మెయిల్కి ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వస్తుంది. ఆ అసెస్మెంట్ పూర్తి చేస్తే ప్రాజెక్ట్ అలొకేషన్ జరుగుతుందండి. ఇదండి ఈ రోజుటి వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను చెప్తాను. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి ఈ జాబ్ గురించి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మరింత జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ది బెస్ట్.